ఆ డ్రైవర్ ఊరికినే రాజు అని నాకు ఇంట్లో మంచి మన సన్నిహితం డ్రైవరు. మేము చర్చ్ నుంచి సండే వర్షిప్ అయిపోయి వెళ్తూ ఉంటే చాలా అమాయకంగా అడిగాడు, ఎందుకమ్మా కానీ దేవుడైతే మరి ఆయన ఎందుకమ్మా సిలువ వేసేసినారు, ఎందుకు చంపేసినారు అని అడిగాడు. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఏసైని ఎందుకు చంపేశారు అని తెలియని అమాయకపు జనాలు కూడా ఇంకే ఉన్నారు. చెప్పని నాయన, నాకు శక్తి ఉన్నంత వరకు దేవా, ఈ ఆత్మ ప్రతి క్రైస్తవుడు కూడానండి, కొంతమంది స్వార్థపూరితంగా దీన్ని వ్యాపారంగా డబ్బులుగా చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా ఏసైని సిలువలో వేసినప్పుడు ఆయన ఏమన్నాడు, దాహం 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 అని అడిగాడు. భూమి ఆకాశాలని నోటితో సృజించిన దేవాది దేవుడికి తాను నీళ్లు ఇచ్చుకోలేడా అంటే ఆత్మల దాహం ఆయనకి. ఆత్మ ప్రశస్తమైనది. మన హిందూ ధర్మం కూడా చెప్తుంది, అగ్ని ఆరదు పురుగు చావదు అని. పురుగు చావదు అంటే మనలో ఉన్న జీవానికి చావు లేదు. ఆ ఆత్మ దేవ సన్నిధికి వెళ్ళటానికి మనం చేసేది ఆ జీవము నిత్య జీవము. సో ఆయన అదే చెప్తున్నాడు. నేను అప్పుడు చెప్పాను, నాయన నువ్వు ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నావు కదా, అక్కడ మేకల్ని వాటిని బలిస్తారు కదా అని అడిగాను. ఇస్తారమ్మా అన్నాడు. ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. ఎంత బాగా చెప్పానంటే మా పాపాలు పోవటానికి అన్నాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ చెప్పావు, నీకు దాని మీద అవగాహన అంటే నీ పాపాలు పోవటానికి నువ్వు అక్కడ గొర్రెని దానిని రక్తం అక్కడ బలి ఇచ్చేసేసి మళ్ళీ దానిని నువ్వు మాంసం అది వండుకొని బిర్యానీలో చేసుకొని తింటావు అంతే కదా రాజు అంటే ఓ అమ్మ అన్నాడు. అలానే ఈరోజు ఆ గొర్రెని నువ్వు బలిస్తున్నప్పుడు నీ పాపాలన్నీ పోతాయి అని చెప్పి నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు నాన్న, ఇట్స్ గుడ్, మీ అమ్మ వాళ్ళని కదిలి. కానీ మన కోసం మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి తను తాను బలిగా అర్పించుకున్నాడు. భూప్రపంచంలో తను తాను బలియాగం చేసుకున్నటువంటి కొనియాడబడిన వాళ్ళు ఎవరున్నారో నాకు చూపించు. పైగా ఆయన 3వ రోజున ఈజ్ అలైవ్, ఆయన లేచాడు, మరణాన్ని జయించాడు ఆయన. ఈ రోజు ఆయన భూగర్భంలో ఉంటే శాస్త్రజ్ఞులు కానీ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎక్కడెక్కడో పైన అంతరిక్షంలోకి వెళ్ళి అన్ని ఛేదిస్తుకొస్తున్నారు. మీరంతా మాట్లాడేది తప్పు, ఇదిగో ఆయన డెడ్ బాడీ దీంట్లో ఉన్నది, ఇదిగో ఆయన బోన్స్ ఆనవాళ్ళు ఉన్నాయని మరి ఒకళ్ళు చూపించాలి కదా. నేను ఎలా వెళ్ళానో నేను అలానే మేఘారూఢుడిగా నేను తిరిగి రానే ఉన్నానని క్లియర్ గా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అవును, అంటే గ్రంథం చెప్పబడింది. కానీ విశేషం ఏంటంటే దివ్యవాణి గారు, ఫ్రాంక్ గా ఓపెన్ గా